బీఆర్ఎస్ అయితే ఆరోపిస్తోంది ప్రభుత్వం ఆల్రెడీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది, మేమంతా బాగానే చేశామని చెప్పి స్టెప్ ముందుకేసే వాళ్ళు దానికి ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ ప్రకారమే ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. సోనియా గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పర్సనల్గా వెళ్ళి ఆమెను రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు అందరికీ సంబంధించిన ఒక సమాలోచన వారి ముందట పెట్టడం జరిగింది. నిధుల సమీకరణ కొంచెం ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంది. నిధులు ఏ విధంగా దుర్వినియోగమైనాయి, నిధులు లేకుండా పోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ప్రజల్లో ఉండేటువంటి రకరకాలైనటువంటి అపోహలు, రకరకాలైనటువంటి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. అనేక అనుమానాలు ఉంటాయి జనానికి. అనేక అంశాలపై ఏ విధంగా ప్రభుత్వం నడుస్తుందని వేచి చూస్తూ ఉంటారు. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అంతంతగా మాత్రంగానే ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో రానున్న రోజుల్లో ఎటువంటి స్టెప్స్ ద్వారా ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను నెరవేరుస్తుంది అనే అంశాలు తెలియజేసేందుకు మనతో పారిశ్రామిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు. శ్రీధర్ బాబు గారు నమస్కారం అండి. సో సిద్ధమవుతున్నారు, ఆల్మోస్ట్ 2 రోజుల్లో సమావేశాలు ప్రారంభంగా ఉన్నాయి. సో ఎట్లా ఉండబోతోంది, బడ్జెట్ ఎట్లా ఉంటుంది? డెఫినెట్లీ ఇప్పుడు బడ్జెట్కు సంబంధించి గత అసెంబ్లీ సమావేశాల్లో వైట్ పేపర్ని రిలీజ్ చేశాం. రాష్ట్ర ఖజానాకు సంబంధించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మేము వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి తోడు వైట్ పేపర్ కూడా మరి ప్రధానంగా మనకు ఎనర్జీ, కరెంటుకు సంబంధించిన వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో వాస్తవిక విషయాలను ప్రధానంగా మేము ప్రజల ముందట ఉంచాం. మేము ప్రవేశపెట్టే 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటి నుంచి ఒక ఆర్థిక క్రమశిక్షణతో ఏ విధంగా తీసుకెళ్ళబోతాము, ప్రజలకు ఇచ్చిన హామీని ఏ విధంగా నిలబెడతామని దాన్ని చూపెట్టే విధంగా మా బడ్జెట్ సంబంధించిన అంశాలు ఉంటాయి. సో టైం అని ఒకటి చెప్పారు, 100 రోజుల్లో 6 గ్యారెంటీలకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది, 100 రోజుల్లో వాటిని అమలు చేసి తీరుతామని చెప్పారు. సో ఇప్పటికి కనుక చూస్తే ఉంది అంటే స్టార్ట్ చేశారు, దెర్ ఇస్ నో ప్రాబ్లం, స్టార్ట్ అయితే బాగానే ఉంది. సో వాటికి సంబంధించి నిధుల సమీకరణ కొంచెం ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉందనేటువంటిది. డెఫినెట్లీ ఇప్పుడు మేము చెప్పాం కదా, వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడే నిధులు ఏ విధంగా దుర్వినియోగమైనాయి, నిధులు లేకుండా పోయినాయి. ఈరోజు మరి ఖజానాలో రూపాయి లేకుండా ఉన్న తరుణంలో ఇబ్బందికరమైన ఆర్థిక వ్యవస్థను ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఏ విధంగా క్రియేట్ చేయడం జరిగిందో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని హామీలను మేము నెరవేర్చుకోకుండా పోము. 100 రోజుల్లో కాలహయంలో మొదలు పెడతామని చెప్పాం. 100 రోజుల్లో మొత్తం కంప్లీట్ అయ్యేటట్టు ఉంటే ఇక్కడ ఉండదు. సర్టన్ స్కీమ్స్ మొదలు పెడతా ఉంటాము, నడుస్తూనే ఉంటాయి 5 సంవత్సరాలు. సో ఈ విధమైన ఆలోచన, ఒక ప్రక్రియ, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాము. అంతలోపనే మేము ఆలోచన చేసి ఎప్పుడు ఎక్కడ వీలైతే 100 రోజులు కూడా మేము వేచి చూడలే. 100 రోజులకు మొదలు పెడదామంటే మహిళా సోదరిమణులకు బస్సుకు ఉచిత బస్సు ప్రయాణము 100 రోజులు ఎగ్జాక్ట్లీ 100 రోజులు మొదలు పెడుతుండే వాళ్ళం. కానీ ఈరోజు ఏది ఏ ఇచ్చిన హామీ ఎప్పటి వరకు ముందుగా మొదలు పెట్టాల్సిన అవసరం ఉంటే ముందుగా పెడతా ఉన్నాం. సో ఈరోజు 100 రోజులు అనేది మా టార్గెట్. టార్గెట్ కంటే ముందే అమలుకు అవకాశం ఉంటే అమలు చేస్తూ ఉన్నాం. సో గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు రిజిస్ట్రేషన్ ద్వారా కానీ, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లావాదేవీల ద్వారా కానీ ప్రభుత్వ ఖజానాకు మంచి ఆదాయం సమకూరేటువంటి పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ప్రజల్లో ఉండేటువంటి రకరకాలైనటువంటి అపోహలు, రకరకాలైనటువంటి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, దెర్ ఇస్ నో డౌట్. సో ఇటువంటి పరిస్థితుల్లో వాటిని మళ్ళీ గాడిన పెట్టేందుకు ఈసారి ఏమైనా ఉద్దీపన పథకాలు లాంటివి ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ సరి అయిన దారిలో పెట్టినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. ప్రభుత్వం ఎప్పుడైనా మీరు చూడండి, ఆ వ్యవస్థలో ప్రభుత్వం మార్పు జరిగినప్పుడు అనేక అనుమానాలు ఉంటాయి జనానికి. అనేక అంశాలపై ఏ విధంగా ప్రభుత్వం నడుస్తుందని వేచి చూస్తూ ఉంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మేము ఈరోజు ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ మీద వెళ్తాను. మేము ఇంతకుముందు కూడా చెప్పినాం, ఏదైనా గత ప్రభుత్వం మంచి విధానపరమైన నిర్ణయం తీసుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం, ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కానీ మాకు బేషిజాలు లేవు. ఎక్కడైతే తప్పులు జరిగినాయో దాన్ని సవరణ చేసుకోవాల్సిన అవసరం మా పైన ఉంటుంది, ప్రభుత్వ బాధ్యత. దాని పరంగా ముందుకెళ్లే యోచన చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ముందుకెళ్తాం. ఈరోజు మంచి వాతావరణం కూడా, ఈరోజు ప్రో ఇండస్ట్రీ, ప్రో ఐటీ, ప్రజలకు సంబంధించిన సిటిజన్ సెంట్రీ ఫ్రెండ్లీ పాలసీస్ తీసుకురావటం,
ఈరోజు అన్ని విధాల్లో ఆలోచన చేస్తే రెవెన్యూ పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, ఈరోజు మీరు చెప్తా ఉన్నారు డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ. ప్రభుత్వం మళ్ళా సంక్షేమాన్ని గురించి ఆలోచన చేయాలంటే రెవెన్యూ రావాలి. ఆ రెవెన్యూని ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా మీకు ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. సో అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా కూడా చాలా గట్టిగా వెళ్లాల్సిన తరుణం, లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి, సో సోనియా గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పర్సనల్గా వెళ్ళి ఆమెను రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. సో అటువంటి అవకాశాలు ఏమైనా అష్యూరెన్స్ ఏమైనా లభించింది? ఇప్పటివరకు ఏం అష్యూరెన్స్ రాలేదండి. కానీ తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలకు సంబంధించి వారి ఆలోచన విధానాన్ని, వారు కోరుతా ఉన్న అంశాన్ని రేవంత్ రెడ్డి గారు యాజ్ ఎ పిసిసి అధ్యక్షుడిగా ఈరోజు అందరికీ సంబంధించిన ఒక సమాలోచనను వారు ముందర పెట్టడం జరిగింది. సో దాని విషయంలో మాకు ఇంకా స్పష్టత లేదు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం చేస్తుంది ఎవరు ఎక్కడ ఏ విధంగా నిలబడాలని. ఆ నిర్ణయం వరకు మేము వేచి చూస్తాం. సో వైట్ పేపర్స్ అంశానికి కనుక చూస్తే ఆల్రెడీ మీరు విద్యుత్ పైన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. విద్యుత్లో జరిగినటువంటి అవకతవకలు ఏంటి, సాగునీటి ప్రాజెక్టులు ఏంటి, సో ఒక్కొక్కటిగా చూసారు. సో మేడిగడ్డ అనేటువంటిది మనకు ఒక లైవ్ ఎగ్జాంపుల్గా కనపడతా ఉంది. సో ఏమైనా చర్య ఇప్పుడు టీఆర్ఎస్ అయితే ఆరోపిస్తుంది, బీఆర్ఎస్ అయితే ఆరోపిస్తుంది, ప్రభుత్వం ఆల్రెడీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది, మేమంతా బాగానే చేశామని చెప్పి. సో వాళ్ళ ఏదైతే చెప్పాలో వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. నిజంగా పిన్ పాయింటెడ్గా ఇక్కడిక్కడ జరిగాయి లోపాలు, వీళ్ళపైన మేము చర్యలు తీసుకోబోతున్నాం అనేటువంటి నిర్ణయం ఏమన్నా ఉండేటువంటి అవకాశం ఉందా ప్రభుత్వం వైపు నుంచి? ప్రభుత్వం విచారణ దశలో ఉంది. ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సో ఒక ఏదైనా స్టెప్ ముందుకేసే బదులు దానికి ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ ప్రకారమే ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. ఎవరిపైన కూడా ఈరోజు కక్ష సాధింపు ధోరణిలో వెళ్ళలేదు. కక్ష సాధింపు ధోరణి వెళ్ళాలనే ఒక ఆలోచనలు ఈ ప్రభుత్వానికి లేదు. ఎక్కడైతే తప్పు తడకలు జరిగినాయో తప్పకుండా తప్పును సవర చేయాల్సిన ప్రయత్నం, బాధ్యత ప్రభుత్వ పరంగా ఉంటుంది. ప్రజల పక్షాన మేము ఆ విధంగా ముందు. సో ఆల్రెడీ 10 సంవత్సరాలు రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేశారు, ఒక ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ పనిచేశారు. సో మొన్న మీరు దావోస్కి వెళ్ళినటువంటి రకరకాల ట్రోల్స్ మీ మీద జరగడం జరిగింది. సో లైట్గా తీసుకుంటారు అనుకోండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? ఈరోజు కొంతమంది భాష పైన మాట్లాడారు, కొంతమంది పెట్టుబడి అసలు మేము రీచ్ కాకముందే, డవోస్ రాకముందే పెట్టుబడుల విషయంలో మాట్లాడారు. మేము వేసే ప్రతి అడుగు, మా ఆచరణ, మా యాక్షన్, నేను వారందరికీ మనవి చేస్తూ ఉన్నాను, అవే చూపెడతాయి మా ఆన్సర్లు. ఈరోజు కూడా చూపెడతా ఉన్నాం. సరే, ఉదాహరణకి చైనా దేశానికి సంబంధించిన ఏ వ్యక్తి ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం చేయరు, కానీ వాళ్ళకు ఈరోజు ఆర్థిక వ్యవస్థలో ముందుగా ఉన్నారు. రెండవది, ఈరోజు తమిళనాడు చూడండి, వారు ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడరు. వారికి ఉన్న మక్కువ వారి భాష పైన కానీ, వారి సంస్కృతి పైన కానీ. ఈరోజు మనది కాస్మోపాలిటన్ ప్రాంతం ఇది. దానికి సంబంధించి ఒకటో రెండో మూడో ఈరోజు ఆ విధమైన ఓ ప్రయత్నం చేసినప్పుడు దాన్నే ట్రోల్ చేస్తూ ఏదో రాజకీయ లబ్ధి పొందామని ఆలోచన చేస్తున్న వారికి మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు మాకు కావాల్సింది ఏంది, మీకు కావాల్సింది, మాకు కావాల్సింది అంతా రాష్ట్ర ప్రగతి. ఆ రాష్ట్ర ప్రగతి గురించి మీరు ఏదైనా మంచి పాలసీ విధానం చేస్తే దాన్ని ఆటంకం చేయము, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అది చాలా మంచిగా ఉందంటే మేము ఇంకా చాలా బాగుందే కార్యక్రమం చేస్తాం. ఆ విధమైన ఒక పాజిటివ్ దృక్పథంతో నడుస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా నడుస్తూనే ఉంటాయి, ఈ విధంగా చేస్తాం. కానీ మేము మా యాక్షన్స్ అన్నీ కూడా, మా ప్రభుత్వ యాక్షన్స్ కూడా వాడ చేసే ట్రోలింగ్కి అన్నిటికి కూడా జవాబు చెప్పబోతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు, రానున్న రోజుల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి సజావుగా అమలు చేసేందుకు పూర్తి స్థాయి ప్రణాళిక తమ దగ్గర ఉందని చెప్తా ఉన్నారు. కెమెరా ముత్యంతో రమణ, న్యూస్ 18.